ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ వీడియో చూపిస్తుంది నా టెర్రస్ గార్డెన్ మీద. అయితే టెర్రస్ గార్డెన్కి నేను ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. నేను ఇచ్చేది ఏంటంటే స్టాండ్స్, పీవీసీ స్టాండ్స్ నేను ఎక్కువ వాడతాను నా గార్డెన్ అంతటికి. సో ఆ పీవీసీ స్టాండ్స్ నేను ఎన్ని వాడుతున్నాను అంటే చాలామంది ఒపీనియన్ ఏముంది అన్నదంటే పీవీసీ స్టాండ్స్ స్ట్రెంగ్త్ చాలదు, ఇరిగిపోతాయేమో, బరువు కాయవేమో, ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే డౌట్స్ ఉన్నాయి చాలామందికి. సో అవి క్లారిఫై చేయడానికని నేను ఈ వీడియో పెడుతున్నాను. చూడండి, ఒక్కో స్టాండ్, ఇది లాంగ్ స్టాండ్, ఈ స్టాండ్ చూడండి, 4 టబ్స్ ఉన్నాయి కదా, ఈ 4 టబ్స్ ఉన్నది ఒక స్టాండ్. అలాగే పక్కనే ఉన్నది ఇది ఒక స్టాండ్. దీని మీద దగ్గర 4 స్టాండ్ పార్ట్స్ ఉన్నాయి. చూడండి ఎంత సైజు ఉన్నాయి, ఒక్కొక్క గ్రో బ్యాగ్లో ఎంత బరువు ఉన్నదో చూడండి. అలాగే ఇది సింగిల్ స్టాండ్లు, ఆ సింగిల్ స్టాండ్ మీద ఎంత బరువు పెట్టానో చూడండి, ఏమవ్వదు. ఇది ఒకటి సింగిల్ స్టాండే, 120 రూపీస్ టబ్ పెట్టాను, పెద్ద మొక్క వేసాను. అలాగే ఇవన్నీ, ఇది లాంగ్ స్టాండ్, 3 50 రూపాయల కుండీలు పెట్టాను. ఇలా నేను ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నానంటే యూపీవీసీ అంత ఈజీగా గార్డెన్లో స్టాండ్స్ మెయింటైన్ చేయడం అంత ఈజీ ఇంకెక్కడ ఉండదు మనకి. చూడండి, ఆ స్టాండ్ చూసారా, 3 పెద్దగా ఇవి అవన్నీ చూడండి. అలాగే ఇక్కడ కూడా ఇది ఇంకొకటి ఏంటంటే నేను పందిరి చేసుకున్నాను. చూడండి, ఇది పందిరి, మీకు అర్థమై ఉంటుంది. ఓన్లీ పందిరి పోర్షన్ చూపిస్తున్నాను. కిందన స్టాండ్లు ఉంటాయి, మామూలు లాంగ్ స్టాండ్ లాగా, దాని మీద బరువు పెడతాము. బరువు పెట్టిన తర్వాత వెర్టికల్గా 2 మీదకి వెళ్తాయి, ఇక్కడ 2 వెనక 2. ఇదేమో జాయింట్, ఇది జాయింట్, అది టాప్న జాయింట్, అది తర్వాత ఇట్లా ఈ అన్నిటికీ కలిపి ఒక తాళ్ళు చుట్టుకున్నాను అన్నమాట, అంటే తీగ జాతి మొక్కలు గట్రా మీదకి వెళ్ళడానికి. ఇది నేను చేసుకున్నాను, నేను సొంతంగా చేసుకున్నాను. ఈ స్టాండ్ని చేసుకొని పందిరిని నేను ఆల్రెడీ గోడలకి ఒక పైప్స్ గట్ట ఐరన్ పైప్స్ ఫిక్స్ చేసుకొని దానికి ఆ ఐరన్ స్టాండ్ మీద అది గోడ మీద ఉన్నటువంటి పోల్స్కి ఈ నా పందిరి తాలూకా రాడ్లని కలిపి టైట్గా నేను కట్టుకోవడం వల్ల, వైర్లతో కట్టుకోవడం వల్ల అంటే గాలిలకి, ఇప్పుడు ఇది నేను తయారు చేసి 3 సంవత్సరాలు అవుతుంది దగ్గర. ఈ 3 సంవత్సరాల నుంచి ఎన్ని గాలులు వచ్చి ఉంటాయో తెలుసు కదా మనకి. సీషోర్ ఏరియా, వైజాగ్, విజయనగరం, ఒక్కరోజు కూడా ఎప్పుడు కూడా ఏమీ డ్యామేజ్ అవ్వలేదు, ఇప్పటికి కూడా ఇంటాక్ట్, చాలా నీట్గా ఉన్నది. ఈ పందిరికి చూసారు కదా, ఈ పందిరికి నేను ఏం చేశానంటే సింగిల్ స్టాండ్ ఒకటి, సింగిల్ చూసారా, ఇది ఓన్లీ ఇలా దానిలాగా అక్కడ చూపించాను కదా, ఒక స్టాండ్ ఉంటుంది, దానికి ఒక 2 వెర్టికల్గా వెళ్ళి హారిజాంటల్గా ఒకటి వెళ్ళి లింక్ చేస్తుంది. మీకు అది క్లియర్గా చూపిస్తాను ఇక్కడ. ఇదిగోండి సింగిల్ స్టాండ్, ఇది ఈ అడుగున బకెట్లు అవి ఉన్నదేమో స్టాండ్ పోర్షను, దానికి వెర్టికల్గా ఇదిగోండి ఇది వెర్టికల్గా ఈ కోసం ఒకటి, ఆ కోసం ఒకటి పెట్టి ఆ రెండిటికి ఎల్బెండ్లు గట్రా పెట్టుకొని కలెక్ట్ చేశాను. మళ్ళీ మధ్యలో స్ట్రెంగ్త్ రావాలని ఈ టీ జాయింట్ మధ్యలో పెట్టి హారిజాంటల్ టాప్ దానికి మళ్ళీ కిందకి తీసుకొచ్చి ఇక్కడ కూడా మళ్ళీ టీ జాయింట్ పెట్టి అడ్డంగా ఈ పోల్కి కలిపాను. కలిపి కిందకి అలా దించేస్తే అది ఆ 2 వెర్టికల్ స్టాండ్ని కలిపి మళ్ళీ లింక్ చేసేసరికి ఒక పందిరిలాగా అయిపోయింది. చూడండి, అంటే ఇవన్నీ మొక్కలే ఉండడం వల్ల మీకు క్లారిటీ రావట్లేదేమో. ఇవ్వండి, ఇది ఒకటి వెర్టికల్ స్టాండ్, బహుశా మీకు అర్థమై ఉంటుంది.
ఇది మళ్ళీ ఇంకొకటి ఈ పెరుగు బకెట్లు కూర్చున్నటువంటి స్టాండ్ ఇది 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 ప్లస్ ఇది సింగిల్ది, ఈ రెండు కలిపి అడ్డంగా హారిజెంటల్గా నేను ఈ పైపుతో కలిపాను. ఇట్లా అలా ఎప్పుడైతే కలిపానో ఇక్కడ దగ్గర అడుగున్నర విడ్త్తోని రెండు కలపడం వల్ల ఈ రెండు ఒక స్టాండ్లా ఫార్మ్ అయిపోయాయి. అలాగే ఇది ఒరిజినల్ స్టాండు నేను తయారు చేయడమే పందిరిలా చేశాను, దానికి మళ్ళీ సింగిల్ స్టాండ్ ఇలా కలపడం వల్ల ఏమైందంటే మొత్తం ఒక ఎక్కువ పెద్ద పందిరిలాగా నాకు వచ్చింది. చూడండి, మీకు లాంగ్ వ్యూ చూపిస్తాను. ఇదిగోండి, ఇది నా పందిరిలాగా వచ్చింది. ప్రస్తుతానికి ఇది అలా మేనేజ్ చేస్తున్నాను. ఒక 5-6 పాదుల వరకు ఎక్కుతున్నాయి, మిగిలినవన్నీ ఇండివిజువల్ ఇవే సింగిల్ స్టాండ్లు కానీ లాంగ్ స్టాండ్లు కానీ ఇవన్నీ చేసాయి. తర్వాత ఇంకొక విషయం, మీకు అప్పుడు పందిరి కాకుండా నేను ఇగో డబుల్ డెక్కర్ చూసారు కదా, ఇది డబుల్ ఇది చూడండి, డబుల్ డెక్కర్ అంటే 2 వరుసల్లోనే మొక్కలు పెట్టుకోవచ్చు. అలాగే ఇది కూడా 2 ఉన్నాయి నా దగ్గర. ఇవి కాకుండా సింగిల్ మీకు మొక్కలు పెట్టకుండా క్లియర్గా కనపడేటట్టు చూపిస్తాను. ఇది ఒక సింగిల్ స్టాండ్, ఇది ఒక పైప్ లెంగ్త్తో 10 ఫీట్ పైప్ లెంగ్త్తో సరిపోతుంది. మొత్తం మనకి యాక్సెసరీస్ టీ జాయింట్లను తర్వాత ఎల్బోలు కావాల్సి వస్తుంది. ఇది ఒక పైప్తో చేసిన అలాగే ఇది ఇలాగా దీంతో ఒక పైప్ తాలూకా స్టాండ్, ఇది ఒక పైపు సరిపోద్ది లెంగ్త్. తర్వాత ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా సింగిల్ స్టాండ్లు. ఈ సింగిల్ స్టాండ్లు నేను స్టార్టింగ్లో చేసినప్పుడు ఈ టైప్ చేసేవాడిని. అంటే దీనికి ఎన్ని ఉన్నాయి, ఎల్బోలు 4 ఉన్నాయి, టీలు 4 ఉన్నాయి, చిన్న చిన్న పైపులు చేసి ఒక స్టాండ్ కింద చేశాను. అలాగే ఇది రెండోది, ఇది 3. ఇది చేసిన తర్వాత నేను ఏం చేశానంటే డెవలప్మెంట్ దేనికంటే మెటీరియల్ చాలా ఎక్కువ పడుతుంది. చూసండి, 4 టీలు 4 ఎల్బోలు కావాలి. దానికి బదులు నేను తర్వాత ఆలోచించి మెటీరియల్ ఈ క్రాస్ అనేది దొరుకుతుందా అని బజార్లో ఎంక్వైరీ చేస్తే దొరుకుతుందని చెప్పాడు. ఇది క్రాస్. ఈ క్రాస్ ఇలా పెట్టేసి 4 పక్కల 4 పైపులు పెట్టేసి ఒక ఎల్ షేప్ ఇది పెట్టేసి ఇది ఒక స్టాండ్ అయిపోయింది. సో దానికి దీనికి మెటీరియల్ కాస్ట్ చాలా మనకి తగ్గింది. ఆ తర్వాత అన్నీ అలాంటివే చేశాను. చూసారా నా దగ్గర ఇవన్నీ కూడా ఈ మధ్య నేను ఆల్మోస్ట్ చాలా మట్టుకు ఇవి టబ్స్ గ్రో బ్యాగ్స్ ఖాళీ చేసేసాను. కొన్ని పంట అయిపోయినవి, పంట అవ్వకుండా మిగిలినవి, కానీ మొత్తం మీద ఈ సంవత్సరం కొద్దిగా గ్రోత్ బాగాలేదు వర్షాల వల్ల ఏంటో. ఈ గోంగూర మొక్కలు అవి కూడా పెద్దగా గ్రోత్ లేవు, విత్తనాల గురించి అనేసి పక్కన ఎండబెట్టి ఇవన్నీ కూడా నేను ఖాళీ చేసేసిన తర్వాత అవన్నీ ఇప్పుడు నాకు ఐడియల్గా పడి ఉన్నాయి. ఈ ఐడియల్గా ఎలాగో పడి ఉన్నాయి కానీ నేనేం చేశానంటే గ్రో బ్యాగ్స్ తీసేసిన వెంటనే పొజిషన్ ఎలా ఉంటుందో చూసారా, ఈ స్టాండ్ మీద ఎంత డర్టీగా ఉన్నదో, అంత బురద గట్ట మనం పోసిన నీళ్ళు మట్టి ఇది బురద దిగి అలాగే ఉంటుంది. ఇదిగో చూడండి, ఇది బురదది ఎంత దీనిగా ఉంటుంది, అంటుకుంటుంది అంతే. దానివల్ల మనకేం లాస్ కాదు. అయితే ఇప్పుడు ఎలాగో అది ఖాళీ అయ్యింది కాబట్టి నేనేం చేశానంటే వీటన్నిటికీ కూడా నీటిలో పెట్టి ఒక బ్రష్ పట్టుకొని క్లీన్ చేశాను. ఇవ్వండి, ఈ బకెట్లో పెట్టుకున్నాను. ఒక్కొక్కటి ఇలా పెట్టి ఈ బ్రష్తో ఇలాగా మొత్తం క్లీన్ చేసేసి ఎండబెట్టాను. సో దీనివల్ల ఏంటంటే నేను ఇది పర్టికులర్గా మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఇదే మన ఐరన్ స్టాండ్ అనుకోండి. ఐరన్ స్టాండ్ మీకు మెయింటెనెన్స్కి వస్తుంది అంటే ఎప్పుడు వస్తుంది, మనం ఒక సీషోర్ ఏరియా మనకి ఎక్కువ సముద్రపు గాలి వచ్చి రస్ట్ పట్టేస్తాయి. మీరు ఎంత ముందు పెయింటింగ్ వేసినా 3 years లోపలే రస్ట్ పట్టేస్తాయి. రస్ట్ పట్టేసిందంటే ఏం చేయాలి, అప్పుడు మళ్ళీ మనము కొత్తగా దానికి పెయింటింగ్ వేయాలి. పెయింటింగ్ వేయాలంటే ఎవరు కావాలి, పెయింటర్ కావాలి. ఇంట్లో ఉంటే మనం సొంతంగా చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ దానికి పెయింట్ కావాలి, లేబరు, ప్లస్ మనం అది హ్యాండ్లింగ్ కూడా చాలా కష్టం.
అది ఒకళ్ళు మొయ్యలేము. ఐదు గోళీలు పెట్టుకునే స్టాండ్ అనుకోండి, దాన్ని మొయ్యాలంటే ఎవరో హెల్ప్ కావాలి. అదే ఇప్పుడు నేను ఏం చేశాను, ఉదయం ఒక అరగంటలో ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నా, అన్నీ ఒక దగ్గర కుప్పబెట్టినాయి. ఇది హ్యాండ్లింగ్ చూస్తారు కదా, ఇది చూడండి. ఎంత ఈజీ అంటే హ్యాండ్లింగ్ ఏమి కాకుండా. ఈవెన్ ఇది కూడా మీరు డబుల్ డెక్కర్ ఉన్నది చూడండి. అంటే నేను ఒక్కడనే ఆపరేట్ చేస్తున్నాను, ఇది మన కెమెరా, అందుచేత ఏంటంటే మీకు క్లియర్గా లేదు. స్టాండ్ కూడా పెట్టుకోవాల్సింది రికార్డింగ్కి. ట్రైపాడ్ స్టాండ్ పెట్టుకుంటే బాగుండేది. ఇప్పుడు టైం వచ్చింది, అలా వీడియో చేద్దామని బుర్రలోకి ఎక్కింది, ఇలా వచ్చాను. ఇప్పుడు టైం ఎంత అయిందంటే దగ్గర 1 గంట అవుతుంది. ఈ టైంలో వెదర్ బాగుందిలే అని వచ్చి ఇవి ఇలా క్లీన్ చేయడం వల్ల ఏంటంటే మనకి మెయింటెనెన్స్ ఈజీ. నేను ఇప్పుడు ఇది ఎప్పుడు 3 సంవత్సరాల క్రితం తయారు చేశాను, ఆల్మోస్ట్ 3 years పైన అవుతుంది స్టార్ట్ చేసి. ఇప్పుడు నేను మీకు క్లీన్ చేసి పెట్టుకున్నవన్నీ 3 years నుంచి అలాగా గార్డెన్లో మొక్కలతో ఉన్నవే. ఇప్పుడు అన్నీ ఖాళీ చేశాను కాబట్టి ఒకసారి క్లీన్ చేసి పెట్టేసుకుందాము. ఆ క్లీనింగ్ ఎంత ఈజీయో మన అందరికీ, గార్డెనర్స్ అందరికీ చెప్దామని ఉద్దేశం మీద నేను ఇది వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇది మెయిన్. నా దగ్గర ఇంతవరకు ఉన్న స్టాండ్ కూడా ఇంతవరకు పాడవలేదు. ఓన్లీ ఏంటంటే ఇగో ఇక్కడ ఒకటే మీకు చూపిస్తాను, దానికి కూడా ఇక్కడ కొద్దిగా కొట్టినప్పుడు డ్యామేజ్ అయింది. ఏది ఎల్ బ్యాండ్, ఎల్ బ్యాండ్, ఇది కూడా ఎల్ బ్యాండ్ చిన్నది డ్యామేజ్ అయింది. అయినా కూడా చిన్న జిఐ వైర్తో చుట్టేసి అలా పెట్టాను. దాని మీద 10 గోళాలు పెట్టేవాటి, కిందన ఒక 5-6 గోళాలు, మీదన ఒక 5-6 గోళాలు కానీ గ్రో బ్యాగ్స్ కానీ. నా దగ్గర ఎక్కువ బ్లాక్ గ్రో బ్యాగ్సే ఉండేవి. ఇప్పుడు అవన్నీ మానేస్తున్నాను, ఎందుకంటే 1.5-2 సంవత్సరాల కన్నా ఎక్కువ రావట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఈ పెరుగు బకెట్స్ ఉంటాయి కదా, పెరుగు బకెట్స్లోకి షిఫ్ట్ అయిపోతున్నాను కొద్దిగా, అయినా పర్వాలేదు. లేకపోతే గ్రో బ్యాగ్స్, ఇదిగోండి ఈ గ్రో బ్యాగ్స్ ఆన్లైన్ తెప్పించుకున్నాను, 2 సైజులు, చిన్నది ఇది, ఇంకా పెద్దది అటుపక్క ఉన్నాయి. అట్లాగనే కర్డ్ బకెట్స్ చాలా ఇదిగోండి, ఇవన్నీ గ్రో బ్యాగ్స్. ఇట్లా షిఫ్ట్ అయిపోతున్నాను, ఎందుకంటే అవి మెయింటెనెన్స్ కష్టం, నెంబర్ ఎక్కువైపోతున్నాయి, నాకు మెయింటెనెన్స్ కష్టం. అదే పెద్ద సైజు మొక్క గోళాలు గట్రా పెట్టేసుకుంటే కొద్దిగా క్వాంటిటీ తగ్గుతుంది. ఇవన్నీ కూడా బ్లాక్ బ్యాగ్స్, ఇది బకెట్స్ కూడా 100 రూపాయల బకెట్, 50 రూపాయలు, 90 రూపాయలు, ఇవన్నీ కూడా మనకి రోడ్డు పక్కన దొరుకుతూ ఉంటే, వాడు విజయనగరంలో ఒక సప్లయర్ ఉన్నాడు, అతని ఇంటికి కూడా డెలివరీ ఇస్తాడు. మనం ఫోన్ చేసి మనకి రిక్వైర్మెంట్ అడిగితే వాడు హౌస్ డెలివరీ ఇస్తున్నాడు కాబట్టి అది నాకు చాలా ఈజీ అయింది. అంతకుముందు నేను కారులో ఎప్పుడైనా వైజాగ్ నుంచి వచ్చినప్పుడు అక్కడ ఆపి కావాల్సినవి కొనుక్కొని వచ్చేవాడిని. కానీ ఇవాళ రేపు ఈజ్ గివింగ్ హోమ్ డెలివరీ. సో ఇవన్నీ తర్వాత నేను స్టోరేజ్ కూడా మట్టి అది కలిపేసి ముందే స్టోర్ చేసుకుంటా. ఇది చూడండి, ఇది ఆల్రెడీ అన్నీ గెత్తము అన్నీ కలిపి, కోకోపీటు, గెత్తము, తర్వాత ఏమో మన రైస్ హస్క్, ఇవన్నీ కలిపేసి స్టాక్ చేసుకుంటాను. ఇదొకటి. అలాగే ఇది హస్క్, రైస్ హస్క్, రైస్ మిల్కి వెళ్ళి తెచ్చుకుంటాను. డెంకాడలో ఉంటుంది, 6 kilometers దూరం మా దగ్గరికి వెళ్ళి ఒక 3-4 బ్యాగులు తెచ్చుకొని ఇలా స్టాక్ చేసుకుంటాను, వర్షానికి గట్ట పాడైపోకుండా. సో ఇవి నేను ఈ తీసేసినవన్నీ ఎండిపోయిన ఆటలు ఇవన్నీ తర్వాత నేను డ్రెస్సింగ్ చేసేసి చిప్పింగ్లా చేసి ఇవి నేను మన సాయిల్లోనే కలిపేస్తుంటాను. సాయిల్లో కలిపేసి చేస్తాను. సో ఇది నా గార్డెన్. తర్వాత ఇంకొకటి 1 more ఇష్యూ, ఇది స్టాండ్ అయింది కదా, ఇది OWDC అండి, నేను తయారు చేస్తున్నాను. నాకు 1 లీటర్ ఆ మధ్య మా మీటింగ్లో ఇచ్చారు, హరిత విజయనగరం గ్రూపులో ఒక్కొక్క లీటర్ అందరికీ ఇచ్చారు. దాన్ని మేము 100 లీటర్స్కి డెవలప్ చేసుకున్నాం. ఆల్రెడీ ఒక విడత నాకు తయారైపోయింది, ఆల్రెడీ మొక్కలకు వేసేసుకున్నాను. తర్వాత మళ్ళీ నేను 5 లీటర్లు స్టోర్ చేసుకొని అందులోంచి మళ్ళీ 1 లీటర్ తీసుకొని మొన్న 21వ తారీఖున, డేట్ చూడండి, 21వ తారీఖున ఇట్లా ఇందులో వేసాను.
వేసిన తర్వాత 28 వరకు నేను ఇలాగ అంటే ఇవాళ లాస్ట్ డేట్ అనుకోండి. ఇవాళ వరకు ఇలా దీన్ని ఉంచిన తర్వాత 2-3 రోజుల్లో నేను 100 లీటర్స్ని మళ్ళీ ఇంకొక 100 లీటర్స్ యాడ్ చేసుకొని మొక్కలకి కావాల్సినంత మొక్కలకి మొత్తట్లోని ఇచ్చేస్తుంటాను. ఇది కూడా నేను చేస్తున్నాను. తర్వాత నా దగ్గర ఘనజీవామృతం కూడా నేను లాస్ట్ ఇయర్ చేసుకున్నాను. మొన్న వర్షాకాలంలో ఎక్కువ వాడలేదు, అవసరం పడలేదు. అది కూడా నా దగ్గర ఉన్నది. ఘనజీవామృతం కూడా యాక్చువల్లీ నేను తయారు చేసుకునేది. ఇదిగోండి, ఇవన్నీ నేను ముక్కలుగా చేసాను, బాల్స్ చేసుకున్నాను, కొద్దిగా కట్ చేసి ఉంచేసాను, స్టోర్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇవి కూడా అంతే. ఇవన్నీ ముక్కల కింద చేసేసుకుని పెట్టుకున్నాను, ఎప్పుడైనా అవసరం ఉంటే వాడుకుందామని. ఇప్పుడు ఎలాగో OWDC ఉన్నది, 2-3 రోజుల్లో వాడతాను. వాడిన తర్వాత 4-5 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత వీటిని కూడా నేను చేస్తాను. ఇవన్నీ పాదులు. ఇగో నా దగ్గర ఒక ఆనపకాయ కూడా వస్తుంది, మీ అందరికీ చూపించి నేను షేర్ చేసుకున్నాను. నాకు ఆనందంగా ఉంది, ఎప్పుడు రాలేదు లైఫ్లో, ఫస్ట్ టైం పాదుల్లో ఒక ఆనపకాయ మా ఇంట్లో రావడం. అలాగే నిన్న బీరకాయలు, గుత్తి బీరకాయలు వస్తే ఒక 4 తెంపేశాను, నిన్నే తెంపేశాను. ఇవాళ కూర కూడా అవుతుంది దాంతోనే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై గార్డెన్ అండి. ఇది అంత మెయిన్ ఏంటంటే, మెయిన్ లాస్ట్గా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఎవరైనా గార్డెనర్స్, టెర్రస్ గార్డెనర్స్ మొక్కలకు పెట్టుకోవడానికి, టబ్స్ గట్ట పెట్టుకోవడానికి యు గో ఫర్ UPVC స్టాండ్స్. మీకు స్టాండ్స్ తయారు చేయడం కూడా చాలామందికి నేను అంటే డెమో కూడా ఇచ్చాను లాస్ట్ ఇయర్. అయితే ఫోటోలు కూడా పెట్టి ఒక్కొక్క ఫోటోకి డైమెన్షన్స్ అది మెన్షన్ చేసి ఫోటోలు మీకు అందరికీ కావాల్సిన వాళ్ళకి సప్లై చేస్తున్నాను. వీడియో కూడా రికార్డ్ చేసుకున్నాను, సెల్ఫ్ వీడియో. అది కూడా ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి నాకు మెసేజ్ ఇస్తే నేను పంపిస్తాను, షేర్ చేస్తాను. వాళ్ళు కూడా సొంతంగా తయారు చేసుకోవచ్చు. ఇదండి ఎందుకంటే నాకు మెయిన్ టెర్రస్ గార్డెన్ వాళ్ళు UPVC స్టాండ్లు చేసుకోండి, చీప్, మెయింటెనెన్స్ చాలా ఈజీ, లైఫ్ లాంగ్ ఉంటాయి. తర్వాత హ్యాండ్లింగ్ ఈజీ. ఎప్పుడైనా ఎవరైనా అద్దెలలో ఉన్న వాళ్ళు ఇలాంటివి చేసుకున్నా ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్ల. ఫర్ ఎగ్జాంపుల్, నేను రేపు మేళాకి వస్తున్నాను కదా, 5th ఆర్గానిక్ మేళాకి చాలా మట్టుకు నేను ఈ స్టాండ్లు అన్నీ తీసుకొస్తాను. ఈ సింగిల్ స్టాండ్లు, ఈ పొడవు స్టాండ్లు కూడా తీసుకొస్తా. వీలుంటే ఈ డబుల్ డెక్కర్ కూడా డిస్మెంటిల్ చేసేసి తీసుకొస్తాను అక్కడ. బికాజ్ ఐ మేడ్ ఇది నేనే తయారు చేసుకున్నాను కాబట్టి చిన్న ఏదో కోడ్ రాసేసుకొని DD అంటే డబుల్ డెక్కర్ అని రాసేసుకొని అవన్నీ డిస్మెంటిల్ చేసేస్తే ఆ రోజు అక్కడ ఆ ముందు రోజు నేను మేళాల టైంలో డిస్ప్లేకి ఇది చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. ఇవన్నీ ఈజీ. ఇది అయితే పందిరి కూడా వీలుంటే తెద్దామని ఉంది, కానీ దట్ ఐ కెనాట్ గివ్ ఎనీ అష్యూరెన్స్. అది చాలా కష్టం. అది మెయిన్, ఆ పందిరి తేవాలంటే నేను డిస్మాంటిల్ చేసేయాలి. అది డిస్మాంటిల్ మీన్స్ ఉన్న కనెక్షన్స్ తప్పించేయాలి. కనెక్షన్స్ తప్పిస్తే మళ్ళీ ఇంకా వన్స్ ఫర్ ఆల్ పోయినట్టే, మళ్ళీ ఇది అవ్వదు. లేదు అంటే ఫ్రెష్గా ఒక పందిరి ఇదే మెజర్మెంట్స్తో పందిరి తయారు చేసి చేయాలి. బట్ మనకి ఏంటంటే మెటీరియల్ కొనుక్కోవడం, అది ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ లేదు, నాకే ఇప్పటికే ఎక్సెస్ అయిపోయింది, తగ్గించేద్దామని చూస్తున్నాను. అంచేత నేను దానికి ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ దట్ న్యూ ఐటమ్. ఓకేనండి. ఐ థింక్ అందరికీ ఏమైనా డౌట్స్ గట్రా ఉంటే ఎవరైనా నాకు ఈ నెంబర్కి ఫోన్ చేసి అడగచ్చు. థ్యాంక్ యూ.